హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేరమైతే పుష్ప 2 ట్రైలర్ అయితే నిన్న వచ్చేసింది. బీభత్సంగా అంటే ట్రైలర్లో చూపించినట్టు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. నేషనల్ అనుకుంటేవా, కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉంది ట్రైలర్ అయితే చూసుకున్నట్లయితే. మరి సినిమా కోసం అయితే డిసెంబర్ 5th రోజు వస్తున్న సినిమా కోసం ఆతృతగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. మన thumbnail చూసుకున్నట్లయితే ఆ ట్రైలర్లో చాలా క్యారెక్టర్స్ కనబడ్డాయి మనకి. ఎవరు జగపతి బాబు గారు కానీ, మన ఎవరు సునీల్, అనసూయ, వీళ్ళతో పాటు చాలా కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా కనబడ్డాయి. అందులో చూసుకున్నట్లయితే అరగుండుతో, మెడలో చెప్పుల దండతో ఉన్న వ్యక్తి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఒక నటుడు అరగుండు చిన్న చిన్న క్యారెక్టర్ అంటే వేరే వెళ్ళే, కానీ ఒక ట్రైలర్లో మనకు ఒక ఇట్లా క్లిప్ అంటే మొత్తం ఆయన ఎవరు అని మనకు అర్థం చేసుకోకుండానే ఇట్లా చూసి ఇట్లా తీసేశారు. అసలు ఎవరు ఆ వ్యక్తి? అరగుండుతో చేశాడంటే మెడలో చెప్పుల దండ కూడా ఉంది, ఏదో జాతరలో ఉన్నట్టుంది. మనకు ఆ క్లిప్ చూస్తే అర్థమైంది. ఆ వ్యక్తి ఎవరు అంటే తారక్ పొన్నప్ప, కన్నడ నటుడు ఇతను. ఈ నటుడు ఏంటంటే మన కేజీఎఫ్ సినిమాలతో మనకు కొంచెం పరిచయం ఉన్న వ్యక్తే. నెక్స్ట్ వచ్చేసి మొన్న రీసెంట్గా వచ్చిన ఇది మన దేవరా మూవీలో కూడా సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా నటించిన వ్యక్తే ఈ వ్యక్తి. ఒకనొక సమయంలో కొద్ది రోజుల క్రితం ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, పుష్ప 2లో నా క్యారెక్టర్ చాలా కీ రోల్ పోషిస్తుంది, మంచి పాత్ర నాది. నా పాత్ర అల్లు అర్జున్ అంటే పుష్ప జీవితాన్ని టర్న్ చేసేలాగా ఉంటుందని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇట్లా చూసిన తర్వాత. మన స్టార్టింగ్ ట్రైలర్ స్టార్ట్ కాగానే జగపతి బాబు గారు వచ్చారు, పుష్పలో లేరు, పుష్ప 2లో ఉన్నారు అంటే పెద్ద ఆయన ముఖ్యమంత్రి ఆ హోదా ఏదో ఉన్నట్టుంది జగపతి బాబు గారికి. నెక్స్ట్ నిజంగా ట్రైలర్ చూస్తే మాత్రం మామూలుగా అనిపించలేదు, ఒక రేంజ్లో ఉంది ట్రైలరు. నిజంగానే ఈ సినిమా 100% ఖచ్చితంగా 1000 కోట్ల, 15, 2000 కోట్ల అని లెక్కలేసుకోవడం తప్ప అరే పోయిందే అనుకున్న స్థాయిలో మాత్రం ఉండదని నా యొక్క అభిప్రాయం. ట్రైలర్ చూస్తే మాత్రం వీర లెవెల్ అనిపించింది, అల్లు అర్జున్ కొట్టే మొగాడలేడని అనిపించింది. ఇది మరి అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.